హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్మాల్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మన గార్డెన్లో వంకాయలు, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ హార్వెస్టింగ్ వచ్చినాయండి. ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి బారంకాయల చెట్టు అండి. ఇది మొత్తం మనకి బారంకాయలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. చూడండి మొత్తం ఎన్ని కాయలు వచ్చాయో కోసం చూడండి. ఇవన్నీ బారంకాయలు, ఇవన్నీ మనకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక రకమైన కాయ అండి. వచ్చేసరికి గుండ్రమైనవి పొడి వంకాయలని గుండ్ర వంకాయలండి, గుత్తి వంకాయలు కాదు. ఇదండి ఒక రకమైన కాయలు. ఇవి కూడా చాలా కాయలు వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి ఇవి 2 రకాలండి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇవి వచ్చేసరికి పచ్చిమిరపకాయలు, లావుటి పచ్చిమిరపకాయలు అండి. ఇవి ఒక రకమైన పచ్చిమిరపకాయలు. ఇవి కాకుండా ఇంకో రకమైన పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. అవి చూసేద్దాం కదండి. ఇదిగోండి మనకు మొత్తం వచ్చాయి. ఇవి వచ్చేసరికి ఇదిగోండి పొడుగు మిరగాయలు. ఇవి కూడా చాలానే వచ్చినాయండి కాయలు. చూడండి ఇవన్నీ మనకి మందులు లేకుండా పండించుకుని ఫ్రెష్ కాయలండి. ఇప్పుడు చూడండి కాకరకాయలు మొత్తం నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇది వచ్చేసరికి లావుటి గుండ్రమైన కాయ అండి. ఇది వచ్చేసరికి ఒక రకమైన కాయ. ఇదిగోండి ఇవి వచ్చేసరికి చిట్టి కాయలు మనకి. ఇది ఒక రకమైన కాయ అండి. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పొడుగు కాయ అండి. ఇది ఒక రకం. మొత్తం నా దగ్గర మొత్తానికి 3 రకాల కాయలు దాకా ఉన్నాయండి. ఇవన్నీ నేను ఈ మొక్కలన్నీ నేను డాబా పైకి పెట్టానండి. చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో. అసలు మందులు లేకుండా మన చేతులతో మనం సొంతంగా పండించుకొని తింటే అసలు ఆనందమే వేరు కదండి. ఫస్ట్ అనేది మన హెల్త్ అనేది బాగుంటుంది, ఎందుకంటే మందులు లేకుండా పండిన పంటలు కాబట్టి. జండు పైన కూడా కాయలు ఉన్నాయి చూడండి. మొత్తం 3-4 కాయలు దాకా ఉన్నాయండి పైన కూడా. ఇవన్నీ మందులు లేకుండా పండించుకుని తినే కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. అన్ని డాబా మీద అండి. ఇది మొత్తం చెట్టు పైకి పాకుతుంది. ఇదిగోండి మన గార్డెన్లో వచ్చేసిన మొత్తం పచ్చిమిరపకాయలు, వంకాయలు, కాకరకాయలు 2-3 రకాలతో వచ్చిన కాయలండి. ఇది వచ్చేసరికి మన గార్డెన్లో